హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా మన యూట్యూబ్ ఛానల్లో ఒక కుకింగ్ రెసిపీతో అయితే నేను వచ్చేసిన. సో ఆ కుకింగ్ రెసిపీ ఏంటి అని అంటే, తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ స్నాక్స్ చాయ్లో మురుకులు ఎట్లా ఎత్తుకొని తింటామో అదే చాయ్లో నమక్ పేడ వేసుకొని కూడా తింటారు చాలా మంది. సో నమక్ పేడ ఇవాళ నేను ఎట్లా చేస్తా అనేది మీతో చూపిద్దామని అనుకుంటున్నా. సో యా, స్నాక్ ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ఇది చేయడం అయితే మనం చేస్తే అయితే పర్ఫెక్ట్ గానే వస్తుంది కాబట్టి మీ నాకు తెలీదమ్మా. మీ అందరికి కూడా చూపిద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సార్, చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా. అయితే చాలా అంటే చాలా సింపుల్, జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తో చేసేయచ్చు. ఈ కప్ తో నేను 4 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నా. అండ్ ఆల్సో ఇట్లా ఒక చిన్న డాల్డా ప్యాకెట్ తీసుకున్నా. సో ఇది మస్ట్ కాబట్టి ఇంక ఇది మనం హీట్ చేసి దీంట్లో వేసి మిక్స్ చేయడమే. సో ఇంకా కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో వామ ఉంటది కదా, వామ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసి పూరి పిండి మనం ఎట్లయితే తడిపి పెట్టుకుంటామో అట్లా తడిపి వామ తీసుకున్నా. దీన్ని ఇట్లా క్రష్ చేయాలి. ఇది క్రష్ చేసిన మొత్తం కూడా మనం ఈ పిండిలో ఇట్లా వేసేసి, అండ్ నెక్స్ట్ డాల్డా కూడా హీట్ అయిపోయింది. ఇది కూడా దీంట్లో వేసేద్దాం. అండ్ ఆల్సో సాల్ట్ కూడా గాయ, సాల్ట్ చూసేసుకోండి, ఎక్కువ వేయకండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నా. దీన్ని అంతా కూడా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో మెల్లిమెల్లిగా మనం వాటర్ మిక్స్ చేస్తే ఇది మొత్తం ఇట్లా ఒక పిండి లాగా కలిపి పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ వరకు అట్లా పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఆయిల్ ని హీట్ చేసుకునే లోపు మనం ఇది పక్కన పెట్టుకుంటే ఇది కొంచెం మంచిగా నాని మంచిగా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తా. చూసిర్రు కదా, ఇగో 10 మినిట్స్ కి ఇంత మంచిగా అయింది. అండ్ నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో చేయబోతున్నా. ఇంకా చేసేద్దాం గైస్. ఇది ఎక్కువ తీసుకోండి. ఇది ఎక్కువ తీసుకుంటే మనకి పెద్ద వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తాయి. ఇది ఇంత పెద్ద వచ్చింది నాకైతే. సో ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చాకుతో ఇట్లా షేప్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక ప్లేట్ కి ఇట్లా అంటే స్టిక్ అవ్వకుండా నేను ఇట్లా ఒకటి తీసుకొని ఇవన్నీ కూడా నేను దీనిపైన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది కదా. ఈ ఆయిల్ లో అయితే ఇప్పుడు అన్నీ వేసేద్దాం.
సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు గైస్. సో ఇట్లా రావడంతో తీసేయండి, అంతే గైస్. సింపుల్ అండ్ టేస్టీ నమక్ పేడ రెడీ. సెకండ్ రౌండ్ గైస్. ఓపిక ఉన్న వాళ్ళైతే మంచి చేసుకోవచ్చు నాలాగా. ఎందుకంటే దీనికి మెయిన్ గా కావాల్సింది ఏమైనా ఉంది అని అంటే ఓపికనే. మీలో అలాగే ఎంతమందికి ఓపిక ఉందో నాకు కమెంట్ చేయండి గైస్, చూద్దాం. బేసిక్ గా నాకైతే మస్తు ఇంట్రెస్ట్ ఇవన్నీ చేసుకోవాలి, చెయ్యాలి అంటే హోమ్ మేడ్ చేసుకొని తినడమే ఇష్టం. బయటివే కానీ కొన్ని మటుకు హోమ్ మేడ్ చేసుకొని తినడం చాలా ఇష్టం నాకైతే. నేను ఏదైనా సరే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తా, లైక్ నేను కుక్ చేసుకోవడానికి. బికాజ్ ఐ లవ్ కుకింగ్ గైస్. మీకు ఏమైనా కుకింగ్ కావాలి అన్న నాకు కమెంట్ చేయండి గైస్, నేను చేసి మీకు చూపిస్తా. థర్డ్ రౌండ్ గైస్. మీకు చూపిస్తే ఇంకా పిండి ఎంత ఉందో, మామూలుగా లేదు పిండి. సారి చేసినందుకే అన్ని వచ్చినాయి, ఇంకింత పిండి ఉంది గైస్. ఇది చేసేసరికి రేపు మార్నింగ్ అయితే వచ్చి నాకు తెలిసి. జస్ట్ ఫర్ ఫన్. ఫోర్ కప్స్ ఆఫ్ పిండికి మనకి ఇంత సైజ్ వరకు అయితే వచ్చినాయి గైస్. ఇవైతే ఒక 1 మంత్ మంచిగా, 1 వీక్ మంచిగా తినేటోళ్ళకైతే 1 వీక్, నాలాగా తినేటోళ్ళకైతే 1 మంత్. సో ట్రై చేయండి గైస్. మీరు 6 o'clock స్టార్ట్ చేస్తే 8:45 అవుతుంది, అంటే దగ్గర 3 hours ఆఫ్ కష్టం ఇది. సో ఫైనలీ గైస్ డన్. ఇంకా టేస్ట్ అయితే చేద్దాం. యమ్మీ గైస్. ఛాయ్లు వేసుకొని తింటే మాత్రం సెట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ బట్ టైం టేకెన్ ప్రాసెస్, కానీ సింపుల్గా ఈజీగా మస్తు ఉంటుంది. ఓపిక ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఓపిక లేకున్నా కూడా ట్రై చేయండి. ఇవి చేసుకునేంత కష్టం తినేటప్పుడు ఉండదు అనమాట, అంత బాగుంటాయి ఇవి మురుకులలో అయితే. మురుకులలో ఎందుకుంటున్నాం. బాయ్ గాయ్స్.